10-11 అధ్యాయము ఇశ్రాయేలు కోసము దేవుని ఏర్పాటు వారి పట్ల ఎలా ఉంది అనే విషయాలను పౌలు ఇక్కడ రాశాడు. దానికి ముందు అన్ని జనులు అందరూ కూడా ఎలాగా రక్షణ పొందుతారు అనే విషయం కూడా రాయడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడతారు. ఇప్పుడైతే వాళ్ళు సువార్తకు శత్రువులుగా ఉన్నారు. 28వ వచనము, సువార్త విషయము అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులుగా ఉన్నారు. సువార్తను మొదటగా ఇప్పుడు సువార్త చెప్తున్న వారిని చంపడం కాదు, ఆది ఆ సంఘంలోనే సువార్తను చెప్తున్న వాళ్ళందరినీ కూడా ఏం చేశారు? చంపారు. అలాగే అపోస్తలులందరూ కూడా హతసాక్షులుగా దేవుని కొరకు వారు మరణించారు. కనుక రోమా ప్రభుత్వం వారి మీద వారిని ద్వారా చంపబడినప్పటికీ కూడా వారు చంపబడ్డానికి గల కారణము యూదులు, ఇశ్రాయేలీలు. ఎందుకంటే సువార్తను వారు ఏం చేయలేదు? అంగీకరించలేదు. యేసుక్రీస్తును వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తును గురించి ఎవరు చెప్పినా కూడా వారి మీద వారు ఏం చేసేవారు? దూషించడం, చివరికి హింసించడం, చంపడం కూడా చేసేవారు. కనుక సువార్త విషయమే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు. కానీ ఏర్పాటు విషయం అయితే మిమ్మల్ని బట్టి వారు ఏమైనారు? ప్రియులై ఉన్నారు. ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏర్పాటు వేరు. ఏర్పాటు అంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ముందుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి యాకోబు నుంచి ఇశ్రాయేల్గా మార్చబడ్డారు. కనుక వారు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారు. కనుక ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు. కనుక ఇశ్రాయేల్ జనులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒక సమయం వస్తుంది, వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. దేవుడు ఏం చేస్తాడంటే యాకోబుల నుంచి భక్తిహీనతను తొలగిస్తాడు. 29వ వచనం, ఏలయనగా దేవుడు తన కృప వరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపరుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు తన కృపా వరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపరుడు. పశ్చాత్తాపరుడు అంటే ఆయన ఇలాగ వీళ్ళకి ఇచ్చేసానే అయ్యో అని ఆయన బాధపడవలసిన పని ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను ఇచ్చేటప్పుడు తన పిలుపు విషయంలోనూ ఎన్నడూ కూడా ఆయన బాధపడవలసిన పరిస్థితి రాదు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడే మనల్ని ఏం చేస్తాడు? సంపూర్ణులుగా కూడా చేస్తాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. 1 కొరింథీ పత్రికలో చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. పైవచనం చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. కనుక మన విశ్వాసము యేసుక్రీస్తునందు మనం ఉంచినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని క్రీస్తు ప్రభువుతో సహవాసానికి మనల్ని పిలిచాడు కదా, ఆయన నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడంటే అంతము వరకు కూడా మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎంతవరకు కాపాడుతాడు? అంతము వరకు కూడా కాపాడుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఇదే మాటను చెప్తారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం నుంచి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేను. నా యొద్దకు వచ్చేవారు, తండ్రి నాకు అనుగ్రహించేవారు నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును కూడా బయటకు త్రోసివేను. 39 చూద్దాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచెదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమైనది. కనుక జాగ్రత్తగా మాట మనం అర్థం చేసుకుంటే, తండ్రి ఎవరిని నాకు అనుగ్రహిస్తాడో వారు నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన వారిలో నేను ఎవరిని కూడా బయటకు త్రోసివేను. తర్వాత ఏమంటున్నాడు ఆయన? నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏది పోగొట్టుకోను అన్నాడు. హల్లెలూయా. కనుక తండ్రి యేసుక్రీస్తుకి మనల్ని అప్పగించాడు కదా, యేసుక్రీస్తు ఏది కూడా ఆయన పోగొట్టుకోడట.
మీకు అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకుని కొంచెం కష్టంగానే అర్థమైతే మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలాసార్లు మనం పడిపోతామేమో, తప్పిపోతామేమో అనేటువంటి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రభువా నేను తప్పిపోకుండా చేయను. మనం తప్పిపోకుండా మనల్ని కాపాడేవాడు యేసుక్రీస్తు. ఎందుకంటే తండ్రి చేత మనం ఆకర్షించబడ్డాము. తండ్రి మనల్ని ఆకర్షించి యేసుక్రీస్తుకు మనల్ని ఏం చేశాడు? అప్పగించాడు. అప్పగించినటువంటి ఆయన ఎవరిని కూడా నేను పోగొట్టుకోను అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఆ గొర్రెలను దేవుడు నాకు అప్పగించాడు. ఆ గొర్రెల్లో దేనిని నేను పోగొట్టుకోను అంటున్నాడు. అందుకే ఆయన కాపాడేవాడు. ఆయన మనలను ఏం చేసేవాడు? కాపాడేవాడు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన పిలుపు విషయంలోనూ తన యొక్క కృపావరము విషయంలో దేవుడు ఏమవుడట? పశ్చాత్తాపడడు. కనుక ఆయన ఒకసారి ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే అంతం వరకు కూడా ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. ఓకేనా? తర్వాత 11:30 మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారును అవిధేయులై ఉన్నారు. ఇది కొంచెం చాలా క్లిష్టమైనటువంటి విషయం. తర్వాత వచ్చిన ఇంకా కష్టంగా ఉంటుంది. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి, ఇంకా కష్టంగా ఉంది కదా? మీకేం కష్టం లేదా? అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి, ఇంత కష్టంగా ఉంటుందంటే అర్థం అవడం దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో ఉంచేసాడని ఉంది అక్కడ. ఆ పైవచనం ఏముంది? మీరు గత కాలం ముందు దేవునికి అవిధేయులై ఉన్నారు అనగా అన్ని జనులమైనటువంటి మనము దేవునికి అవిధేయులంగా ఉన్నాము. ఇప్పుడు వారి అవిధేయతను బట్టి, అంటే ఇశ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి మనం కరుణింపబడ్డాం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, వాళ్ళెవరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి, విందులోనికి రావట్లేదు. వారు రావట్లేదు కనుక బయట ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? ఆయన పిలిచి వారందరినీ కూడా వానికి ఆహ్వానించండి అన్నాడు. కనుక ఇప్పుడు మనం కరుణింపబడ్డాం. ఎందుకు కరుణింపబడ్డాం? వాళ్ళ అవిధేయతను బట్టి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఎవరు అవిధేయులు ఉన్నారు? వారంటే ఇశ్రాయేలు అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా ఏమవుతుంది? మనకు చూపించినట్టుకే కరుణ దేవుడు వారికి కూడా కరుణ చూపిస్తాడు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి, ఇది కొంచెం అర్థం అవడం కష్టం. ఇంకొక వాక్యం ఏదైనా మనం చదివితే తప్ప అది కొంచెం అర్థం అవడం కష్టం. 5వ అధ్యాయము రోమాపత్రిక 21వ వచనం చదువుదాం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగ ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు ఇది కొంచెం వింటే అది కూడా మనకు అర్థమవుతుంది. పాపం ఎక్కడుంటుందో కృప అక్కడ అధికముగా ఉంటుందట. పాపం ఎక్కడుంటుందో కృప మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. పాపం అధికముగా ఉన్న చోట కృప కూడా అధికముగా దేవుడు ఉంచుతాడు. కనుక అధికమైనటువంటి ఆ పాపములు ఉన్నవారు ఆ కృపను అందుకోగలిగితే, చూడండి చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే అధికమైనటువంటి ఆ పాపంలో ఉన్నవాళ్ళు ఆ కృప వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఆ చివరి సమయాల్లో వారు ఆ కృపను అందుకొని రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆయన డ్రగ్ అడిక్ట్, బాగా భయంకరమైన డ్రగ్ అడిక్ట్. అతను ఎంత భయంకరంగా ఉండేవాడంటే, అంత డ్రగ్ అడిక్ట్ అంటే తన శరీరం తన వశంలో లేకుండా ఎప్పుడు కూడా బయట ఉండేవాడు. ఒక భయంకరమైన స్థితిలో పడిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో ఒక చిన్న ప్రార్థన చేసి, అంటే తనకు తెలుసు ప్రభు గురించి, కానీ ఆ డ్రగ్ అడిక్ట్గా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఒక చిన్న ప్రార్థన చేసి కృప పొందుకొని ఇప్పుడు ప్రభు సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసా మీకు? ఆయన డ్రగ్ అడిక్ట్ అయిన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా భయంకరమైన డ్రగ్ అడిక్ట్. ఆయన కృప పొందుకున్నాడు. ఆయన పాపం ఎక్కడుంటుందో కృప కూడా అంత అపరిమితంగా అక్కడ ఉంటుంది.
వాళ్ళకి ఎవరైనా సువార్తను చెప్పినప్పుడు వాళ్ళు కానీ నమ్మారా, అధికమైన కృప వాళ్ళకి పొందుకుంటారు. వాళ్ళు కానీ ఆ మాటలు నమ్మి ప్రభు సన్నిధిలో ఒక్కసారి కానీ అలా తిరిగారా, ఆ పాపం అంతట్లో నుంచి కూడా గొప్ప కృపను పొందుకుంటాడు. కనుకనే అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ కూడా అవిధేయ స్థితి, అంటే అవిధేయత అనేది ఎక్కడుందో అంత అధికముగా అక్కడ కృప ఉంటుంది. మనం అనుకుంటాము ఇంత భయంకరమైన పాపం, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, కృప లేదేమో అనుకుంటాం. భారతదేశంకి అసలు కృప లేదేమో అనుకుంటాం. భారతదేశం మీద ఇంకా అత్యధికమైన కృప ఉంటుంది. హల్లెలూయా. మనుషులు ఎక్కడ దేవుని వైపు తిరిగినా వెంటనే దేవుని కృప వాళ్ళని పట్టుకుంటుంది, పట్టుకొని దేవుని కొరకు వారు జీవింపచేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు అందరి ఎడల కూడా కృప చూపాలనుకుంటాడు. కనుక పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప కూడా అంత అధికముగా దేవుడు విస్తరింపజేస్తాడు. ఎందుకంటే ఎలాగైనా ఆ పాపం ఉన్న ప్రజలు ఆ కృపను అందుకుంటారేమో అని. అర్థమవుతుంది కదా. వరద వెళ్ళిపోతుంది, వరదలో మనుషులు కొట్టుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఆ వరదలో కొట్టుకెళ్ళిపోయే వాళ్ళకి సాధనాలను ఆయన ఏం చేస్తాడు, చాలా విరివిగా ఇస్తాడు. ఎవరైనా దాన్ని పట్టుకోగలిగితే బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. కనుకనే మనం ఆ సువార్తను అందుకే చెప్తున్నాం. ఎవడైనా దాన్ని అలా పట్టుకుంటే ఏమవుతాడు, ఒక్కొక్కసారి సువార్త మనం చెప్పిన వెంటనే అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ క్రిటికల్ కండిషన్లో లేకపోతే ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ప్రభు వైపు తిరిగి రక్షించబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. మరి కొంచెం కిందకు వెళ్దాం. 33వ వచనము 11వ అధ్యాయము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అది మనం ఏం చేయలేము, శోధించలేము. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. కనుక దేవుని యొక్క బుద్ధి జ్ఞానము బాహుల్యమును మనము అంత ఈజీగా మానవ జ్ఞానంతో అర్థం చేసుకోలేము. అందుకే అన్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అది మనం శోధించలేం, పరిశీలించలేం. మానవ జ్ఞానముతో ఈ చిన్న ఆ మెథడ్తో అవన్నీ కూడా మనం ఆలోచించేసి అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదు. అవి ఏమంటున్నాడు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యములు. ఆ కిందన ఒకటి నేసం చూడండి ఏమనుంది, అడుగు జాడలు పట్టనసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో, దాన్ని పట్టుకోలేం. దేవుడు మనకి అందుకే చెప్పాడు, ఎంత అయితే మనకి ఆయన కృపిస్తాడో అంత అర్థం చేసుకోగలం. దేవుణ్ణి మనం పూర్తిగా మనకు అర్థమైపోవడానికి లేదు. దేవుని యొక్క జ్ఞానము బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం. అందుకే ఎంత జీవితకాలం అంతా నేర్చుకున్నప్పటికీ కూడా మనం ఇంకా నేర్చుకున్నది కొంచెమే. ఇంకా పౌలు లాంటి వ్యక్తే నేను పరిపూర్ణుని ఏం కాలేదు అన్నాడు. పౌలే పరిపూర్ణుని కాలేదు అన్నాడంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉంటాం అంటే మనం ఇంకా అంతగా దేవుణ్ణి తెలుసుకోవచ్చు. దేవుని మనం పరిశీలించి తవ్వుతున్న కొద్దీ ఇంకా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నా కూడా అంతా తెలుసుకున్నా ఉండడానికి లేదు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము. మనం ఆయనకిచ్చి ఏదో ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడు ఉండడు. దేవుడే కృపచేత మనకు ప్రతిఫలం ఇస్తాడు తప్ప. కనుక ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ప్రభువు మనస్సు ఎరగడం అంత చిన్న విషయం ఏం కాదు. ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు అంటున్నాడు అని చెప్తూ మనం ఏమై ఉన్నామో చెప్తున్నాడు. 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును. ఈ వాక్యము నేను రక్షించబడిన కొత్తలో చాలా ఇంపాక్ట్ నా జీవితం మీద కలిగింది. మనము ఎందుకున్నాము అంటే ఆయన మూలముగా ఉన్నాము, ఆయన మూలముగా ఉన్నాము, ఇంకా ఆయన ద్వారా ఉన్నాము. తర్వాత అది చాలా ప్రాముఖ్యం. ఆయన మూలముగా మనం ఉన్నాము అంటే ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాము. ఆయన మూలముగా అంటే ఈజ్ ద ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమో చదవండి ఒకటి.
దేవుని మూలముగా మనం భూమి మీద ఉన్నాము. అంటే ఆయన లేకుండా మనము లేము. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ అంటే చదవండి. ప్రైజ్ ద లార్డ్. ఫ్రమ్ హిమ్ అండ్ త్రూ హిమ్, ఫ్రమ్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. ఆయన నిమిత్తము మనం ఉన్నాం. ఆల్ థింగ్స్, భూమి మీద ఉన్న అన్నీ కూడా ఆయన మూలముగా ఉన్నాయి, ఆయన ద్వారా కలిగాయి, చివరిగా ఆయన నిమిత్తము. ఈ మాట మీ జీవితాలకు అర్థమవుతే మీ లైఫ్కి ఉన్నటువంటి పర్పస్ అర్థమవుతుంది. మీ లైఫ్కి ఉన్నటువంటి పర్పస్ అర్థమవుతుంది. మన జీవితంలో ఆ పర్పస్ అర్థం అవ్వాలి అంటే మనం ఎందుకున్నాము అనే విషయం మనకు అర్థమైపోతే మన వే ఆఫ్ థింకింగ్ మారిపోద్ది, లైఫ్ స్టైల్ మారుతుంది. ఎందుకున్నాం మనం? ఆయన కొరకున్నాం. దేని కొరకున్నాం? ఆయన కొరకున్నాం, ఆయన నిమిత్తం ఉన్నాం. ఇంకా మంచి వచనాలు చూడండి. మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 5వ వచనం నుంచి కూడా చదవచ్చు. 8వ అధ్యాయము 5వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి యునను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాం. మీరు ఎందుకున్నారు? మనం ఎందుకున్నాం? అక్కడ ఏం చేసుకున్నాం ఇందాక? ఆయన నిమిత్తము అన్నీ కూడా దేవుడు కలిగి ఉన్నవి. దేవుని నిమిత్తం దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన నిమిత్తం మనం ఉన్నాము. దేని కొరకు ఉన్నాము? ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ముందేమనుకున్నాము? అక్కడ ఆయన నిమిత్తం మనల్ని కలిగించాడు. ఇప్పుడు ఆయన నిమిత్తము మనము ఉన్నాము. కనుక మనం ఎందుకున్నాము అనే విషయం మనకు అర్థం అవ్వకపోతే మనం ఎలాగైనా జీవిస్తాం. దేని కొరకు ఉన్నాం మనం? మనం దేని కొరకు ఉన్నామంటే ఆయన కొరకు ఉన్నాం. మనం ఎందుకు బతుకుతున్నాము అంటే సడన్గా పిలిచి ఎందుకు అడుగుతున్నాం అంటే ఏదో బతుకుతున్నాం అలాగా, ఏదో అలాగా. కొంతమంది అడిగితే ఎలాగ ఉన్నామంటే ఏదో అలాగ ఉన్నాం అంటారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, మీ దయ వలన బాగానే ఉన్నాం అంటారు. ఇది కామన్ అది. కానీ మనం దేని కొరకు ఉన్నామంటే, దేని కొరకు పుట్టించాడంటే దేవుడు ఆయన కొరకు పుట్టించుకున్నాడు, ఆయన కొరకు మనం ఉన్నాం. భూమి మీద ఎందుకున్నారు మీరు? ఆయన కొరకు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? ఆయన కొరకు సృష్టించుకున్నాడు. సో లైఫ్ యొక్క పర్పస్ ఏంటి చాలామందికి తెలీదు. ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా కుటుంబం, మా పిల్లలు, వీటి కోసం మనం బతుకుతున్నాం అనుకుంటారు. మీరెవరి పిల్లలు? ఇప్పుడు మీరు ఎవరి కోసం బతుకుతున్నారు అనుకుంటున్నారు? మీ పిల్లల కోసం బతుకుతున్నారు అనుకుంటారు. అసలు మీరెవరి పిల్లలు? 100వ కీర్తన చదవండి, సామ్ 100. కొంచెం కిందకి రావాలి, అక్కడ కాకుండా 3వ వచనం చూడండి. ఆయనే మనలను పుట్టించెను. మీరెవరు వారు? ఇంకా చదవమ్మా. మనం ఆయన ప్రజలము, యెహోవాయే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మొదటిది ఆయనే మనలను పుట్టించెను. కిందన 1 నేసం చూడండి. మనల్ని మనమే సృజించుకోలేదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను
పుట్టించెను, మనము ఆయన వారము. మనం ఎవరము? ఆయన వారము. తెలుసా మీకు? మనకు తెలియదు, మన వాళ్ళం అనుకుంటాం మనం. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో, అందుకే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నా, నాట్ మై విల్ యో విల్ బీ డన్ అన్నాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడు. కనుక మన ప్రార్థనలో ఏముండాలి? మన ప్రార్థనలో ఆయన ఏం చేయమన్నాడు? పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరాలి. ఎందుకు నెరవేరాలి అంటే, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మీ హృదయాల్లో ఈ మాటను బాగా నాటిన వాళ్ళు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు మనం. కనుక మనం మన జీవితం ఎందుకున్నాము అంటే, దేవుడు మనం దేవుని మూలముగా, దేవుని ద్వారా, దేవుని కొరకు, దేవుని నిమిత్తం మనము కలిగి ఉన్నాము. అంతేకాదు, దేవుని నిమిత్తము మనం ఉన్నాము. దేని కొరకు ఉన్నాము? దేవుని నిమిత్తం ఉన్నాము. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక ఎందుకు కలిగి ఉన్నదన్నీ కలిగాయంటే, ఆయన నిమిత్తము దేవుడు అన్నీ కూడా చేసుకున్నాడు. ఈ మాట నేను రక్షించబడిన కొత్తలోనే ఆ మాట నన్ను పట్టుకుంది. సో నేను ఎందుకున్నాను అంటే, ఆయన కోరుకున్నాను. దేవుడు నన్ను ఎందుకు సృష్టించుకున్నాడంటే, ఆయన నిమిత్తము నన్ను సృష్టించుకున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు జీవించాలి? దేవుని నిమిత్తము నేను జీవించాలి. నేను ఉన్నదే ఆయన కొరకు మనం ఉన్నాము అంటున్నాడు కదా. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మనం ఎవరి కొరకో లేము. అర్థమవుతుంది కదా? ఎవరి కొరకో మనం లేము, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన వాడెవడు? యెహోవాయే మనల్ని పుట్టించెను. యెహోవాయే మనల్ని పుట్టించెను. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అర్థమవుతుంది కదా? కనుక మనము ఆయన నిమిత్తం ఉన్నాము. ఆయన నిమిత్తము దేవుడు సమస్తాన్ని సృష్టించుకున్నాడు. కనుకనే ఆయన నిమిత్తం మనం ప్రభుతో చెప్పాలి, నేను ఎందుకున్నానంటే, ప్రభు నీ నిమిత్తమే ఉన్నాను. ఏం చేయాలి? నేను నీ నిమిత్తమే ఉన్నాను. మనం సాధారణంగా ఈ మాట చాలాసార్లు ఈ సినిమా పాటలు అవి వస్తున్నప్పుడు పాటల్లో అంటుంటారు, నేను నీ కొరకే దేవుడు, నీ కొరకే నేను ఇక్కడ ఉన్నాను. యేసయ్య కొరకు మనం ఉన్నాం ఇక్కడ భూమి మీద, అంతే. హల్లెలూయా. దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు సృష్టించుకున్నాడు? యేసయ్య కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. అర్థమవుతుంది కదా? యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. అంటే మనం ఏం చేయాలంటే, ఆయనకు మహిమ ఇవ్వాలి. యుగ యుగముల వరకు కూడా ఆయనకు మహిమ కలుగునుగాక. అంటే మనం ఏం చేయాలంటే, ఆయనకు మహిమ ఇవ్వాలి. మన జీవితం మనం ఎందుకున్నాము భూమి మీద? దేవునికి మహిమ ఇవ్వడానికి ఉన్నాం. దేవునిని మహిమపరచడానికి, దేవునిని గణపరచడానికి ఉన్నాం. సో మన లైఫ్ పర్పస్ మిగతా చోట ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎందులో కూడా రాయబడదు. లైఫ్ పర్పస్ ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. గనుక మనం ఆయన నిమిత్తం ఉన్నాం. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువుని మహిమపరచాలి. ఆయన యుగ యుగముల వరకు కూడా ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. 11 అధ్యాయాలు పౌలు చాలా విషయాలు వివరించాడు. ఇందులో ఇక్కడ వరకు కూడా మనం ఏం చేయాలో ఏమీ చెప్పలే. మొదటి అధ్యాయం నుంచి దేవుడు పతనమైపోయినటువంటి మానవుని దగ్గర నుంచి తీసుకొచ్చి, 2వ అధ్యాయంలో పతనమైపోతే తీర్పు ఎలా వస్తుంది ఇవన్నీ చెప్తూ, 3వ అధ్యాయంకి వచ్చేసి మంచివాడు ఎవడూ లేడు, నీతిమంతుడు ఎవడూ లేడు, దేవుడే మనుషులు నీతిమంతులుగా తీరుస్తాడు అని చెప్పి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ అని చెప్పి అవన్నీ చెప్తూ 4వ అధ్యాయంలోంచి అబ్రహామును గురించి ప్రారంభించి, అబ్రహాం దేవుడు ఎలా పట్టుకున్నాడు, అబ్రహామును పట్టుకున్నట్టుగానే మనల్ని కూడా దేవుడు విశ్వసించిన మనందరికీ కూడా నీతినిస్తాడని 5వ అధ్యాయము. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం ద్వారా మనము నూతన జీవం పొందుకుంటామని 6వ అధ్యాయము. 7వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల. 8వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని ఆత్మ ద్వారా మనకు కలిగే విమోచన గురించి చెప్పి, 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలు గురించి కూడా చెప్పాడు. 9, 10, 11. ఇప్పుడు ఈ అధ్యాయాలన్నీ అయిపోయాయి. కనుక ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే, ఈ అధ్యాయంకి వచ్చేసరికి 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇదంతా మీరు విన్నారు కాబట్టి ఆ మ్యాథ్స్లో కాబట్టి అనే మాట ఏముంటుందంటే
ఎక్కడ ఉంటుంది అంటే దేర్ ఫోర్. ఎక్కడ ఉంటుంది? ఏముంటుంది? దేర్ ఫోర్ అని ఉంటుంది కదా. దేర్ ఫోర్ అని ఉన్నదంటే అక్కడ అర్థం ఏంటి? అందుచేత. లాస్ట్లో ఆన్సర్ వేస్తారు కదా, టక్ టక్ అనేసి దేర్ ఫోర్ అనేసి కింద ఏం చేస్తారు? ఆన్సర్ వేస్తారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, లేకపోతే వై ఈజ్ ఈక్వల్ టు ఇది అని వేస్తారు. లేకపోతే అందువల్ల నేను నేను ఇలా చెప్తున్నానని ఒక కన్ఫర్మేషన్ ఇస్తాం ఇక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును. కాబట్టి దేవుడు మన కొరకు ఇంత చేశాడు, కాబట్టి దేవుడు మన కొరకు ఇంత ప్రణాళిక చేశాడు, కాబట్టి దేవుని కొరకు మనం ఉన్నాము, కాబట్టి దేవుడు నిన్ను సృష్టించాడు, కాబట్టి దేవుడు నిన్ను సృష్టించడమే కాదు నూతన సృష్టిగా కూడా నిన్ను చేశాడు, కాబట్టి పతనమైపోయినటువంటి నిన్ను తిరిగి రక్షించడానికి తన రక్తమును కార్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి మీరేం చేయాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను బతిమాలుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? ఎవరు బతిమాలుకుంటున్నాడు? పౌలు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను. ఎందుకు బతిమాలుకుంటున్నాను అంటే, అమ్మ అలా కూర్చోండి, అలా కూర్చోండి, వాళ్ళు కూర్చోండి, ఇంకంతే. ఎప్పుడైనా అది అలవాటు చేసుకోండి, వాళ్ళు చూసుకుంటారు. దేవుని వాత్సల్యమును బట్టి ఏమవుతుంది అంటే, మీరు ఇలా కదిలేరనుకోండి, నేను చెప్పే మాట మీరు మిస్ అయిపోతారేమో అని, అంతే. దేవుని వాత్సల్యమును బట్టి మీరేం చేయాలి? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఈజ్ అ రీజనబుల్ సర్వీస్ అంటాడు ఇంగ్లీష్లో. మరి అక్కడ ఏముందో అదే ఉంది. విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. చూసారు అక్కడ ఇంగ్లీష్లో ఏముంది కింద? విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. దేవునికి ఇంత చేశాడు కదా ఆయన మనకు. ఆయన చేసినటువంటి ఆ వాత్సల్యమును బట్టి మనము చేయవలసింది ఏంటంటే, మన శరీరములను ఆయనకి ఏం చేయాలి? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా అంటే, సజీవ యాగముగా తెలుగులో ఇంకేమంటారు మంచి మాట? అంకుల్ తెలుస్తుందేమో సజీవ యాగం అంటే. అంకుల్ ఓకే, కొంచెం ఆ పైన పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా నైనా సజీవ యాగముగా ఏం చేయమన్నాడు? మనల్ని సమర్పించుకోమన్నాడు. మన శరీరాలు ఎలా ఉండాలట? 3 విషయాలు చెప్పాడు కదా అక్కడ. ఒకటి పరిశుద్ధము, ఇంకా చెప్పండి, ఇంకా ఎలా పడితే అలా శరీరాలు సమర్పించేస్తే ఆయన అంగీకరించాడు. ఎలాగవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి మన శరీరాలు. రెండవది దేవునికి అనుకూలముగా ఉండాలి. మూడవది సజీవం అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉంది కదా. యాగం అంటే ఏంటి? సాక్రిఫైస్. ఇప్పుడు మనం అన్నీ చేయొచ్చు, అన్నీ చూడొచ్చు, దీన్ని సాక్రిఫైస్ చేయాలి. మన శరీరంతో అన్నీ చేయొచ్చు, అర్థమవుతుందా? శరీరంతో అన్నీ చేయొచ్చు, కానీ ఆ శరీరమును దేవునికి ఏం చేయాలట? యాగము చేయాలి. యాగము అంటే అర్పించాలి. అన్నీ తినచ్చు, అన్నీ చేయొచ్చు, అన్నీ చూడొచ్చు. అయితే
మీ శరీరములను ఏం చేయాలట ఆయనకి, దేవునికి మనం ఏం చేయాలి, సమర్పించాలి, అర్పించాలి. సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి, సమర్పించుకోవాలి. దేవునికి ఎప్పుడైతే మన శరీరాలు అర్పించుకుంటామో, దేవుని బిడ్డలారా, దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా దేవుడు వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగాను మీ శరీరములు ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును. ఇది ఏదో గొప్ప కాదు, నా శరీరాన్ని సమర్పించుకున్నానంటే ఇదేదో గొప్ప కాదు. ఏమన్నాడు ఇది, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని ఇంగ్లీష్లో తెలుగులో ఉంది, కానీ రీజనబుల్ సర్వీస్. ఇప్పుడు మీరు ఏదైనా కూడా చాలా రీజనబుల్గా ఇచ్చాడు అంటారు కదా, చాలా రీజనబుల్గా ఇచ్చేశాడు అంటారు కదా ఏదైనా కొనుక్కునేటప్పుడు. రీజనబుల్గా అంటే చాలా రీజనబుల్గా మీకు ఇస్తున్నానండి. కనుక మనందరి జీవితాల్లో ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవునికి శరీరాన్ని సాక్రిఫైస్ చేసామని చాలాసార్లు గొప్పగా అనుకుంటారు కదా. ఒకసారి ఒక పెంటెకోస్టల్ సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వస్తువులు వేసుకోరు. ఇక్కడ ఎవరు ఉన్నారండి వస్తువులు వేసుకోలేని వాళ్ళు? లేరు కదా. నవ్వేది ఏం కాదు, వేసుకుని ఒక రోజు వేసుకోకుండా ఉండండి, చచ్చిపోతారు మీరు. ఏమవుతారు మీరు? ఒకరోజు బంగారం వేసుకోకుండా ఉంటే ఏమవుతారు మీరు? ఎందుకు మీ బంగారం మీరు పెట్టిన చోట కనబడిపోతే ఏమవుతారు చెప్పండి? గుండెపోటుతో మరణించిన సహోదరి. ఎందుకు? ఈ ప్రాణం ఎక్కడుంది? అందుకు ఏమవుతారు? అది నవ్వేది కాదు. మనుషులు దాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కదా, సాక్రిఫైస్ చేస్తున్నారు. అయితే సాక్రిఫైస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము ఏం వేసుకోం, మేము దేవుని కొరకు ఏం చేసాం, రీజనబుల్. నువ్వేం చేసినా రీజనబుల్. వస్తువులు వేసుకోకపోయినా, గుండు కొట్టించుకున్నా, ఏం చేసి రీజనబుల్. దేవుని దగ్గర మనం అతిశయించడానికి ఏం లేదు. ఏంటది? రీజనబుల్. దేవుని దగ్గర మనం ఏమి ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాము అని డప్పు ఏం చేసుకోవడానికి ఏం లేదు. దేవుడు మన కొరకు ఏం చేశాడో చూసి మనము మన శరీరాలను ఏం చేయమన్నాడు ఆయన, సజీవ యాగముగా సమర్పించుకోండి. అవి సజీవంగానే ఉంటాయి. దాన్ని ఏం చేయాలట, సమర్పించాలి. చచ్చిపోలేదు మనం, కానీ దానికి మనం ఏం చేయాలి, దేవునికి యాగముగా దేవునికి అర్పించుకోవాలి. దేన్ని అర్పించాలి? వస్తువుల కన్నా, మిగతా విషయాల కన్నా మన శరీరాన్ని అర్పించాలి. శరీరం కన్నా గొప్పదేముంది? వస్తువు దేని మీద వేసుకోవాలి? శరీరం మీద వేసుకుంటారు కదా. ఇప్పుడు శరీరమే అర్పిస్తే ఇప్పుడు వస్తువులు ఎవరివి? మీరు అక్కడ దగ్గరికి వెళ్ళకండి పాస్టర్ గారు, కొంచెం దూరంగా ఉండండి అక్కడికి అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారు? కొంచెం దూరంగా ఉండండి, అది కొంచెం మాకు గలిబిలి. ఎందుకంటే మీది ఎక్కడుండునో అక్కడే మీ ప్రాణం ఉండును. మీ ఎక్కడుంటుంది మీ హృదయం? మీ ధనం ఎక్కడుండునో మీ మనసు అక్కడే ఉండును కదా, మీ హృదయం అక్కడే ఉండును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి చేసేటువంటి ఆ సాక్రిఫైస్ చాలా రీజనబుల్. మనం ఏదో గొప్ప సాక్రిఫైస్ చేసాము అని ఎక్కడ అసలు ఏం చెప్పుకోవాల్సిన లేదు. ఎందుకంటే దేవుడు మన కోసం చేశాడు. మనం దేవుని కోసం చేసేది ఏముంటుంది? ఎవరు చేశారు? దేవుడు మన కోసం పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన సాక్రిఫైస్ చేశాడు. మీరు చేసేది ఏంటి? మనం ఏం చేసేది ఏమి ఉండదు కంపేర్ చేసుకుంటే. కనుక దట్ ఈజ్ రీజనబుల్ సర్వీస్ అన్నాడు. ఓకే, అది మనం దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి రీజనబుల్ సర్వీస్. ఓకేనా, అర్థమవుతుంది కదా. కనుక మనము మన దేహాలను పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగా మనం మార్చుకోవాలి. మన లైఫ్ స్టైల్ని దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి. చాలాసార్లు మనం దేవునికి ఉపయోగపడాలనుకుంటాం, కానీ దేవునికి అనుకూలంగా మార్చుకోం. ఇది మన మీద పని. దేవునికి అనుకూలంగా ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఒక వ్యక్తితో స్నేహం కావాలి, ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి అనుకూలంగా నేను ఏం చేయాలి? మారాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనకున్న అలవాటు అంటే అన్నీ మనకు అనుకూలంగా చేసుకుంటాం కదా. దేవుని దగ్గర అలాగ అవ్వదు. దేవునికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. దేవునికి ఉపయోగపడాలంటే మన లైఫ్ స్టైల్ అంతా ఏం చేసుకోవాలి? దేవునికి అనుకూలముగా మనం మార్చుకోవాలి. ఒకటి పరిశుద్ధమైనది, రెండవది దేవునికి అనుకూలమైనది. బైబిల్ మనం చదువుతూ ఉంటే దేవునికి అనుకూలమైనవి ఏంటో ఆయన చెప్తూ ఉంటాడు. ఇది
దేవునికి అనుకూలమును, అలాంటి మాటలు మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. మీరు ఈసారి అలాగా బైబిల్లో ఎక్కడైనా కనబడితే దాన్ని అండర్లైన్ చేసుకోండి. 1, 2 మీకు అలా చూపించమంటే చూపిస్తాను. దేవునికి ఇది చాలా అనుకూలమైనది అనే మాట. పేతురు పత్రికలో అనుకుంటా, లేదా యాకోబు పత్రికలోను, ఇది దేవుని దృష్టికి అనుకూలము. లేకపోతే నేను తర్వాత మీకు గ్రూప్లో పెడతాను, ఎందుకంటే దాని గురించి మనకి సమయం చాలదు. కనుక దేవుని దృష్టికి అనుకూలమైన వాటిని మనం ఏం చేయాలి? వెతికి వాటి ప్రకారంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఏం చేయాలి? దాని ప్రకారముగా మన లైఫ్ స్టైల్ ఏం చేసుకోవాలి? జీవన విధానాన్ని మార్చుకోవాలి. మీకు అవి కొన్ని పెడతాను. దేవునికి ఇష్టమైనటువంటి అలాంటివి బైబిల్లో ఎక్కడైనా మీకు దొరికితే వాటిని ఏం చేయాలంటే అవన్నీ కూడా మనము 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం. అయితే పిల్లలు కానీ ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇలాంటివన్నీ మీకు బైబిల్లో కొన్ని ఉంటాయి, చూపిస్తాను. ఇలాంటివన్నీ మనం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి మొదట. ఒకవేళ ఇంట్లో ఎవరైనా విధవరాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఏం చేయాలట? వారికి ఆ ఇంటి వారి ఎడల వారి పిల్లలు ఏం చేయాలట? భక్తి కనపరుచుకును, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కనుక మరి అందులోకి వెళ్తే ఇందులోకి రాలేం. కనుక మీకు అలాంటి వర్డ్స్ మీకు దొరుకుతాయి బైబిల్లో. దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రియమైనది, ఇలాంటివి మీకు కనబడగానే వెంటనే అది పట్టుకొని ఏం చేయాలంటే, దేవునికి ప్రియమైనదిగా ఉండాలంటే నేను ఇలా ఉండాలన్నమాట, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే నేను ఇలా ఉండాలన్నమాట, దేవునికి సంతోష పెట్టాలంటే నేను ఇలా ఉండాలన్నమాట. అలాగ మీ లైఫ్ స్టైల్ ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అది అంతా దేవుడే చేసుకుంటాడంటే అవదు. దేవుడు చేయవలసిందంతా దేవుడు. ఈ శరీరముతో మీరు చేయవలసినవి ఏం చేయాలంటే, దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఓకేనా? ఈ శరీరం ఆయనకు సమర్పించుకుంటే, ఈ శరీరము, ఈ దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరుగరా అంటాడు. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు కొరింథీ పత్రికలో. కనుక ఎందుకు శరీరాలను సమర్పించమన్నాడు అంటే, ఈ శరీరములను దేవుడు ఏం చేసుకున్నాడంటే ఆయనకు ఆలయముగా చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆయన శరీరములను, దేహములను ఆయనకు ఆలయముగా చేసుకోలేదు. ఆయనకు ఆలయం వేరేగా ఉంది. రేపు చెప్తాను నేను, శనివారం. కనుక కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మన దేహములనే ఆలయముగా చేసుకున్నాడు. కనుక మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. ఇందులో ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇక్కడ చాలా విషయం చెప్తాను చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దంటున్నాడు? అనుసరించద్దు. ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు? ఈ లోకానికి ఒక మర్యాద ఉంటుంది కదా, ఈ లోక మర్యాదలు కొన్ని ఉంటాయి. ఈ లోక మర్యాదను మనం ఏం చేయవసరం లేదు, అనుసరించక ఏం చేయమంటున్నాడు? ఉత్తమమును, అనుకూలమును, అనుకూలమైన మాట మరలా కనిపించింది, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రెన్యూయింగ్ యువర్ మైండ్ అనేది చాలామందికి అర్థం కాదు. నాకు పూర్తిగా అర్థమైపోయిందని కాదు, కానీ
నేను కొన్ని చదివినటువంటి విషయాలను బట్టి ఒక గ్రహింపులోనికి వచ్చాను. రెన్యూయింగ్ మైండ్ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. దానికి చాలామంది అనుకునేది ఏంటంటే థింకింగ్ పాజిటివ్లీ, అవాయిడింగ్ సిన్, ట్రయింగ్ టు బిహేవ్ బెటర్, ఇది అనుకుంటారు. దాని అర్థం ఏంటంటే సానుకూలంగా ఆలోచించడం, పాపానికి దూరంగా ఉండడం, మరింత మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నించడం అనుకుంటారు. మనస్సు మారడం, రూపాంతరం పొందడం అంటే, నూతన పరచబడడం అంటే అది కాదు. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తాను. రెన్యూయింగ్ ఈజ్ నాట్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈజ్ రిప్లేస్మెంట్. రెన్యూయింగ్ ఈజ్ నాట్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈజ్ రిప్లేస్మెంట్. తెలుగులో కూడా చెప్తాను. నూతనము చేసుకోవడం అంటే కేవలం మెరుగుపరుచుకోవడం కాదు, అది ఒక ప్రత్యామ్నాయం. అంటే పాత దాని స్థానంలో కొత్త దానిని ఉంచడం. అర్థమైందా? ఈ రెన్యూయింగ్ అంటే నూతన పరచబడడం అంటే అందుకే ఎవడును పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసికి వేయుడు అని చెప్పాడు కదా ఆయన. ఎవడును పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయుడు అని యేసు ప్రభు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మనము క్రైస్తవ జీవితము కొద్ది కొద్దిగా మార్చుకోవడం కాదు, మెరుగుపరుచుకోవడం కాదు. ఈ నూతన పరచబడ్డం అంటే రెన్యూయింగ్ ఈజ్ నాట్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈజ్ రిప్లేస్మెంట్. అంటే మెరుగుపరుచుకోవడం కాదు, ప్రత్యామ్నాయము అంటే పాత దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకురావడం. అర్థమైంది కదా? ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది, అందుకే అది రాసుకొని మీకు చెప్తున్నా. పాత దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకొని రావడం. ఇప్పుడు ప్రభు మనలను, ఆ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనము రూపాంతరము చెందాలి. ఏమంటున్నాడు? నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందేటువంటి మాట మీకు ఏది గుర్తొస్తుంది చెప్పండి? జనరల్గా గొంగళి పురుగు ఏమవుతుంది? బటర్ఫ్లై అయిపోతుంది, సీతాకోచలకి అయిపోద్ది. ఏమవుతుంది? దాన్ని రూపాంతరం అంటారు దాన్ని కదా, రూపాంతరం అవుతుంది. గొంగళి పురుగు ఒకసారి బటర్ఫ్లై అయిపోయిన తర్వాత మరలా గొంగళి పురుగు అవుతుందా? ఎందుకు అవదు? అదేమైపోయింది? రూపాంతరం చెందింది. ఎప్పుడు మీరు రూపాంతరం చెందుతున్నారు అంటే రిప్లేస్మెంట్ అంటే ఏమవ్వాలంటే పూర్తిగా నూతన పరచబడిపోవాలి. ఇంకా మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమైపోవాలి? రూపాంతరం పొందితే అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. రూపాంతరం పొందాలి, రూపాంతరము. కనుక ఇంకా చెప్తాను వాటి గురించి. యువర్ న్యాచురల్ థింకింగ్ ఈజ్ ఆల్రెడీ షేప్డ్ బై ద వరల్డ్, రిలీజన్, కల్చర్ అండ్ ఎమోషన్స్. ఇఫ్ దట్ సిస్టమ్ స్టేస్ ఇంటాక్ట్, అంటే మన న్యాచురల్ థింకింగ్ అనేది ఆల్రెడీ షేప్డ్ బై ద వరల్డ్, రిలీజన్, కల్చర్ అండ్ ఎమోషన్స్. తెలుగులో కూడా చెప్తాను. మన యొక్క సహజ ఆలోచన విధానము ఇప్పటికే లోకము, మతము, సంస్కృతి మరియు భావోద్వేగాల ద్వారా రూపుదిద్దుకుంది. ఆల్రెడీ మనకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ అంతా కూడా, ఆలోచన విధానం అంతా కూడా లోకము, మతము, సంస్కృతి, మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నామో ఆ సంస్కృతి, భావోద్వేగాలు ద్వారా రూపుదిద్దుకుంది. ఎమోషన్స్, మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. ఓకేనా? ఆ ఎమోషన్స్ని బట్టి మనం ఆలోచించే విధానం, మనం జీవించే విధానము ఆల్రెడీ రూపుదిద్దుకుంది. ఒకవేళ ఆ వ్యవస్థ అలాగే ఉండిపోతే మీరు ఎన్ని ప్రసంగాలు విన్నా లేదా ఎన్ని వచనాలు పోస్ట్ చేసినా, మీరు చేసినా, ఇంకోళ్ళు చేసినవి చదివినా, విన్నా ఏమీ మారరు. ఇది చాలా కఠినంగా ఉంది కదా, మీకు అర్థమై ఉండదు, అందుకే మీకు అలా మౌనంగా ఉన్నారు. మన ఆలోచన విధానము లోకము, మతము, సంస్కృతి, భావోద్వేగాల ద్వారా రూపుదిద్దుకొని ఉంటుంది అందరిది. అది అలాగే చెక్కు చెదరకుండానే ఉన్నది. ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలామంది ఏం చేస్తారంటే అలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూపిస్తారు చెప్పండి విషయం అంతా కరెక్ట్గా? అందుకే రెండు విషయాల్లో క్రైస్తవులు ఎప్పుడు కూడా బయటపడిపోతారు. వాళ్ళ యొక్క నేచర్ మారిందా లేదా అనేది. ఎక్కడ చెప్పండి రెండు విషయాలు?
అమ్మా పెళ్ళి ఒకటేంటి, పెళ్ళి అయిపోయిన వాళ్ళు, పెళ్ళి చేసేవాళ్ళు. మీకు పెళ్ళి అయిపోయింది, రేపొద్దున మీరు పెళ్ళి చేస్తారు. ఎవరికి? పిల్లలకి చేస్తారు. మీ ఒరిజినాలిటీ అప్పుడు బయటకు వస్తుంది. మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అప్పుడు. ఓకేనా? ఏంటి తేదీ? బుధవారం, బేస్ సంఖ్య, సరి సంఖ్య, ఇంకేముంటాయి? కొబ్బరి బండం, ఇంకేముంటాయి? మీ సిస్టమ్ ఏం మారలే, అందుకే వాక్యం ఏం పనిచేయట్లే. లోకము, సంస్కృతి, ఏమని చెప్పాను, మతము, భావోద్వేగాలు, ఏమైనా తేడాలు వచ్చాయండి మన భావోద్వేగాలు ఏమవుతుంటాయి? ఎలాగైపోతాం మనం? మన ఎమోషన్స్ ముందు ఎలాగున్నా ఏమవుతాం? చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకు డిస్టర్బ్ అయిపోతారు? ఇలా అయిపోతారు. మొఖం ఏం అలాగున్నట్టు, మనసు బాలే, ఏమైందమ్మా? భావోద్వేగాలు, ఎమోషన్స్ మనవి చాలా ఏమైపోతుంటాయి? త్వరితంగా మారిపోతుంటాయి. కొందరు త్వరితంగా మారిపోతుంటాయి. గబగబా ఏంటి మొఖం అలా పెట్టింది, ఏమేమన్నావా, ఏం లేదు, మరి ఎందుకు అలాగుంది అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు అలాగున్నావమ్మా అంటే, ట్యాప్ గోదావరి వాటర్ 24 గంటలు వచ్చినట్లుగా కొంతమందికి ట్యాప్స్ ఎలా ఉంటాయి? టకా వచ్చేస్తాయి. ఎమోషన్స్ త్వరితంగా ఎమోషన్స్ చూపిస్తారు. ఎందుకంటే అవి మారలే, అవి అలాగే ఉన్నాయి. ముందు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కనుక ఈ ఎమోషన్స్ మారకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పోస్టులు చూసినా గొంగలి పురుగే తప్ప బటర్ఫ్లై అవ్వదు. గొంగలి పురుగే తప్ప బటర్ఫ్లై అవ్వదు. ఒకసారి బటర్ఫ్లై అయిపోతే గొంగలి పురుగు అవ్వదు. అర్థమైంది మీకు? ఒకసారి బటర్ఫ్లై అయిపోతే గొంగలి పురుగు అవ్వదు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి. మెరుగుపరుచుకోవడం ఏమి ఉండదు. కొద్ది కొద్దిగా నేనేమవుతున్నాను? మెరుగవుతున్నానండి. మొన్న మీకు చెప్పాను కదా, ఒక ఆయన అడ్వైట్ గారి దగ్గరికి వచ్చి, సార్ అన్నా నేను ఇంతకు ముందులా కాదన్నా, కొంచెం తగ్గించానన్నా డ్రింకింగ్, పర్వాలేదా మరి అంటే, నువ్వు తాగినా పర్వాలేదని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? అన్నా ఏంటన్నా అలా మాట్లాడుతున్నాను, నీకు రక్షణ లేదురా, నువ్వు తాగితే అయినా ఒకటే, మాకు కొంచెం తగ్గించినా ఒకటే, నీకేం లేదు, నీకు రక్షణ అనుభవం లేదు, నువ్వు తాగినా ఒకటే తాగపోయినా ఏదైనా నరకానికి పోతావు అన్నట. అంటే ఏంటన్నా, ముందు రక్షణ అనుభవం రావాలి. నువ్వు కొంచెం తగ్గించినంత మాత్రమే ఉపయోగం ఉండదు. రూపాంతరం చెందాలి. ఏమనాలి? నేను వాకింగ్ చేస్తూ గొప్ప నవ్వేశాను అందరిలో ఆ మాట వింటూ. అనగానే అన్నాడు ఆయన, నువ్వు తాగినా పర్లేదు, తాగపోయినా పర్లేదు, ఎలాగైనా నరకానికి పోతావు అన్నాడు. అది రూపాంతరం చెందలేదు. కొద్దిగా మార్చుకుంటానండి నేను. మరీ అప్పుడులా కేకలేయట్లేదు, తగ్గించిన కేక సౌండ్ ఏమైంది, కేక సౌండ్ తగ్గిపోయింది. మరీ అంతలా లేదు, అంత ఏమవుతుంది ఇప్పుడు? రూపాంతర అనుభవంలోనికి రావాలి. రూపాంతర అనుభవంలోనికి కనుక ఆ రూపాంతర అనుభవం అనేది మనము మనసును నూతనం చేసుకోవడం అంటే మీ సొంత తర్కాన్ని, వివేచన నమ్మడం మానేయాలి. తర్కం ఉంటుంది మనకు తెలియని తర్కం మనలో ఉంటుంది అందరిలో కూడా. ఏంటది? తర్కం. స్టాప్ ట్రస్టింగ్ యువర్ ఓన్ రీజనింగ్. తర్కం అంటే ఇంగ్లీష్లో రీజనింగ్ అని అనమాట. యూ స్టాప్ ట్రస్టింగ్ యువర్ ఓన్ రీజనింగ్. యూ స్టాప్ ఫిల్టరింగ్ ట్రూత్ త్రూ యువర్ ఫీలింగ్స్. తెలుగు కూడా చెప్తాను. యూ రిప్లేస్ యువర్ ఎంటైర్ థింకింగ్ ప్యాటర్న్ విత్ వాట్ గాడ్ సేస్. యూ రిప్లేస్ యువర్ ఎంటైర్ థింకింగ్ ప్యాటర్న్ విత్ వాట్ గాడ్ సేస్. తెలుగులో కూడా చదువుతాను. మీ సొంత తర్కాన్ని, వివేచనను నమ్మడం మానేయాలి. సత్యాన్ని మీ భావోద్వేగాల గొట్టం ద్వారా వడపోసి చూడడం మానేయాలి. తెలుగులో మరి అలా కంప్లీట్గా ట్రాన్స్లేట్ అయిందో లేదో తెలియదు. సత్యాన్ని అంటే వాక్యాన్ని మీ భావోద్వేగాల గొట్టం ద్వారా వడపోసి చూడడం మానేయాలి.
దేవుని వాక్యాన్ని ఉన్నది అలా నమ్మగలగాలి. ఓకేనా? ఇది ఎలా సాధ్యం? దేవుడు చెప్పాడు, అంతే నమ్మడమే. ఇది అలవాటు చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్పిందో దాన్ని నమ్మడమే విశ్వాసం. ఇది ఎలాగంటే రీజనింగ్, తర్కంలోనికి వెళ్ళకూడదు. సొంత తర్కాన్ని, వివేచన నమ్మడం మానేయాలి. కనుక దేవుడు చెబుతున్న విషయంలో మీ ఆలోచన విధానం మొత్తాన్ని పూర్తిగా మీరు దేవుని చెప్తున్న విధముగా ప్రత్యామ్నాయం చేయడం. అంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏమై ఉన్నామని చెప్తుందో దానిని, అందుకే వాక్యాన్ని కన్ఫెస్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాక్యాన్ని నమ్మి దాని నోటితో మనం ఏం చేస్తుండాలంటే పలుకుతూ ఉండాలి. నేను క్రీస్తునందు ఉన్నాను, ఇప్పుడు నేనేమయ్యాను? నూతన సృష్టి అయి ఉన్నాను, పాతవి ఏమయ్యాయి? గతించాయి. మనం చాలాసార్లు వాక్యాన్ని కన్ఫెస్ చేసుకోవడం అంటే ఏం కన్ఫెస్ చేసుకుంటారో తెలుసా? నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోగ్గా ఉండవు, ఇవి నేర్పించారు వీళ్ళకి. ఏంటి? నువ్వు తలగా ఉంటావు, నీకు గంప నిండిపోద్ది, నీ గిన్నె నిండిపోద్ది, మీలు నిండిపోద్ది, మీలు నిండిపోయాక మీ ఇంట్లో ఖాళీ లేక మీరు బయటికి వెళ్ళిపోతారు. ఇవి కాదు కన్ఫెషన్ అంటే. ఇవి ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్, నేను నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయను. ఇంకా అలాంటివి 2-3 వచనాలు చెప్పండి. అలాంటి ఏం కన్ఫెషన్ చేసుకోవాలో 2-3 చెప్పండి. దేవుడు నాకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు, నాకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఇది మీ నోటితో మీరు ఒప్పుకోవాలి. ఇది మీ ఫీలింగ్స్ మీద నాకు ఇంకా అలా అవట్లేదు నేను ఎలా ఒప్పుకుంటాను? ఇది వాక్యం చెప్తుంది. దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా. దేవుడు మీకేమిచ్చాడు? పౌలు ఎక్కడ చెప్పాడు? తిమోతికి చెప్పాడు. ఏమని? దేవుడు, చదువుతారు అది 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను, చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇచ్చేను అన్నాడంటే అర్థం ఏంటి? ఇచ్చేశాడు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఈ మాట ఒప్పుకోవడం ద్వారా మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం. ఇది మనం ఫీలింగ్స్, తర్కంలోకి వెళ్ళకూడదు. నేను ఎలాగ ఒప్పించుకుంటాను పాస్టర్ గారు, నాకు ఇంకా పిరికితనం ఉంది అని మీరు అంటారు. దీన్ని ఏమంటారు? తర్కం అంటారు. ఏమంటారు వాళ్ళని? రీజనింగ్ అంటారు, ఫీలింగ్స్ అంటారు. ఇప్పుడు మనం ఏం ఒప్పుకుంటున్నాము? దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాము? దేవుడు మనకి ఇచ్చేను అని ఉంది, ఇస్తాడు అని ఉంది అనుకోండి వేరు. ఇచ్చేను అని ఉంది. ఇచ్చేను అంటే అర్థం ఏంటి? ఇచ్చేశాడు. దేవుడు మనకు ఇంకొక మంచి మాట ఒప్పుకోవాలి మనం. ఎఫెసీ పత్రిక 1:3 చూడండి. మీరు బైబిల్లో ఇలాంటివన్నీ అండర్లైన్ చేసుకొని ఇవి కన్ఫెస్ చేసుకోవాలి, అంతే తప్ప తల తోక ఇవి కాదు కన్ఫెస్ చేసుకోవాల్సింది. అది పాత నిబంధనలో కన్ఫెషన్. అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అనుగ్రహించెను. సో వీఆర్ బ్లెస్సడ్ విత్ ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. బ్లెస్సడ్ అంతే ఎలాగుందా? హూ హ్యాత్ బ్లెస్సడ్ us విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. మనము పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేత ఆశీర్వదించబడ్డాము. ఇది మనం ఒప్పుకోవాలి. అర్థమవుతుంది కదా? మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత మనం ఆల్రెడీ దీవించబడ్డాము. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వచ్చామో, క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించామో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల చేత మనం ఆశీర్వదించబడ్డాం. ఇది మన ఫీలింగ్స్ మీద, ఇది మన యొక్క రీజనింగ్ మీద ఆధారపడదు. వాక్యాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అర్థమవుతుంది కదా? వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ వాక్యమే మీలో ఏం చేస్తుంది? ఎందుకు కార్యసిద్ధి కలుగు చేస్తుంది అంటే ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే
దేవుడై ఉండేను. ఇప్పుడు మనం ఏం ఒప్పుకుంటున్నాము? దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం. ఓకేనా? ఇందులో మన స్వార్థంతో ఏం ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు నేను తలగా ఉండాలంటే అందులో మనకు స్వార్థం ఉంటుంది. నేను తోకగా ఉండకూడదు, నా గంప నిండిపోవాలి, నాకు గిన్నె నిండిపోవాలి, ఇవన్నీ మన స్వార్థం. ఇందులో ఏం స్వార్థం ఉంది? ఏం లేదు. దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం కనుక దేవుని వాక్యం మన జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆయన ఆమేన్ అనేవాడు కనుక దేవుని వాక్యాన్ని ఆయన మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఓకేనా? కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఆటోమేటిక్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్. ఇది ఆటోమేటిక్గా జరిగిపోదు. ఆ విషయాన్ని మనము ఉద్దేశపూర్వకంగా దానిని మనం ఏం చేయాలంటే, ఈ ప్రక్రియ దానంతరం అదే జరిగిపోదు. వాక్యాన్ని మనం చదువుతూ, ఆ వాక్యాన్ని మనం నమ్ముతూ ఒప్పుకుంటున్నప్పుడు అది మన జీవితంలో కార్యం జరగడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుంది కదా? ఇందాక కూడా మీకు కొన్ని వచనాలు చెప్పాను కదా. ఏ వచనాలు చెప్పాను? యేసుక్రీస్తు సహవాసంగా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను ఎప్పటి వరకు కాపాడుతాడు? అంతం వరకు కూడా కాపాడుతాడు. ఆయన చెప్పాడు కదా. నేను చెప్తే పోనేమో అంతం వరకు కూడా ఆయన. ఇప్పుడు మనుషులు ఏం చేశారంటే పాపం గురించి స్ట్రగుల్ అవుతుంటారు, పాపం గురించి లెక్చర్స్ ఇస్తుంటారు. నేను దాన్ని కొట్టువేయను, కానీ యాక్చువల్గా క్రైస్తవ జీవితం పాపంతో పోరాడడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మనము స్వార్థ నిమిత్తం వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి పోరాటాలు వేరేగా ఉంటాయి. దేవుని కొరకు జీవించడానికి అపవాది మనకి చేసేటువంటి ఆటంకాలను మనం ఎక్కువగా పోరాడాలి. పాపముతో అంత పోరాడేటువంటి అంత శక్తి, అంత లేకపోతే అంత కష్టము మనం అంత పడవలసిన అవసరం ఉండదు. ఇది మీకు ఇబ్బందికరంగా ఉన్న బైబిల్ ట్రూత్. అది చాలామంది పాపం గురించి పాపాన్ని పెద్ద కొండలా చూపిస్తారు. కొండంత ఉంది బాబోయ్. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు పాపమును ఆయన ఏం చేశాడంటే సిలువ మీద ఆయన పాపమునకు శిక్ష విధించనని ఉంది. అర్థమైంది కదా? క్రీస్తు యేసునందు జీవమిచ్చు నియమము పాప మరణ నియమముల నుంచి నన్ను విడిపించెను. కనుక మన స్ట్రగుల్ దేంతోనంటే దేవుని బిడ్డలారా, ఈ శరీరంతో మనకు పోరాటం ఉంటుంది. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా పాపానికి ఆకర్షితం అవుతుంటుంది కదా. కనుక మనం ఎప్పుడైతే ఈ వాక్యము మనం తెలుసుకుంటామో, వాక్యాన్ని ఒప్పుకుంటామో, ఈ శరీరాలు అందుకే ఏమన్నాడంటే శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి ఏం చేయమన్నాడు? సమర్పించాలి. అందుకే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అంటారు. ఎక్కడ తెలుసా? ఎక్కడుంది వాక్యం? కంఠస్థంగా చెప్పాను. మీకు ఇలాంటివి ఏం తెలియదు. మీకేంటి తెలుసు? తల తోక. మనకు అవే చాలామంది చెప్తారు, తల తోక, తల తోక. నువ్వెక్కడున్నా తలగా ఉంటావు, నువ్వెక్కడున్నా తలగా ఉంటావు అనుకుంటారు. ఇలాంటి వచనాలు కంఠస్థం రావాలి మనకి. కొత్త నిబంధనలు ఉన్నది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. ఇది కన్ఫెస్ చేయాలి. మీరు మన ఎవరి సంబంధాలు? శరీరంలో చాలా ఉంటాయి, దురాశలు ఉంటాయి, అపవిత్రత ఉంటాయి, కాముకత్వం ఉంటుంది, మత్సరం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి మనం కంగారు ఎక్కిపోతాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. అందరూ చూడండి అమ్మ. ఇవి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. ఆమేన్. ఇప్పుడు చెప్పండి నాకు, పాపాన్ని కొండంత చేసి చూపిద్దామా, లేదా ఈ మాట నమ్ముదామా? ఈ మాట నమ్ముతారా? పాపాన్ని కొండంత చేసి చెప్తారా? ఇంగ్లీష్లో భలేగా చదువుతుంది. Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. శరీరం యొక్క ప్యాషన్స్ నుంచి, డిజైర్స్ నుంచి దే ఆర్ క్రూసిఫైడ్ అన్నది. వారి శరీరమును వచ్చేటువంటి ఆ ప్యాషన్స్, డిజైర్స్ నుంచి దే ఆర్ క్రూసిఫైడ్. వారు సిలువ వేయబడ్డారు. శరీరం యొక్క ఇచ్చలు, శరీరం యొక్క దురాశల చేత వారు ఏమయ్యారు? సిలువ వేయబడ్డారు. సిలువ వేసేశారు. ఆమెన్. అప్పుడు మీరు
ఆ పైన చదివారనుకోండి 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధము, కక్ష, భేదము, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చదివేసరికి మన గుండె ఆగిపోద్ది. ఎందుకంటే మనకి ఎక్కడో అక్కడ ఏమొద్ది, మీరు కనెక్ట్ అవుతారు. అక్కడ మీరు ఏమవుతారు, అక్కడ కనెక్ట్ అవుతారు. ఇవి మీరు ఏరుకొని తీసుకునేసరికి మరలా ఇంకోటి కనబడుతుంది. మరలా సరికి ఏమవుతుంది, ఇంకోటి కనబడుతుంది. అందుకే దానికి పౌలు ఏం చెప్పాడంటే 24వ వచనంకి వచ్చేసరికి, శరీరమును, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. నేను క్రీస్తుకు చెందిన వాడను గనుక నా ఇచ్చలు దురాశలు ఏమవుతాయి, సిలువ వేయబడుతున్నాయి, వేసి ఉన్నాను. ఇది కన్ఫెస్ చేసుకోవాలి మనం. ఎందుకు, నేను ఎవరిని రక్షించబడిన వెంటనే నేను క్రీస్తుకు చెందినవాడిని కనుక నేను ఈ వాక్యాన్ని ఒప్పుకోవాలి, క్రీస్తు. అంతే తప్ప దీన్ని మనం భూతద్దాల్లో చూసి ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి, ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి, ఎక్కడ చూసినా కనబడతాయి. ఎంతసేపు చూసినా ఏమవుతాయి, మీరు భూతద్దం అక్కడ ఎట్టే బదులు కింద ఎట్టారనుకోండి, ఈ కనబడం. ఎక్కడ పెట్టాలి భూతద్దం? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారు, సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మీరు చూసి ఈ వాక్యాన్ని బట్టి మీరు నమ్మి, ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆనందిస్తుంటే నీ శరీరము పాపం విషయమే మృతమైనది, దేవుని విషయమే జీవము కలిగి ఉన్నది అని అంటారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము బహుశా 11 చూడండి, 10 లేకపోతే 11. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై. ఇది నమ్ముతారా, ఆ పై నమ్ముతారా? అందుకే అన్నాడు, ఇది ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు. ఈ ప్రక్రియ దానంతరదే జరిగిపోదు. ఇది ఉద్దేశపూర్వకమైనది. మనం ఏం నమ్ముతామో, ఏ మాటలు నమ్మి, ఏ మాటలు కన్ఫెస్ చేసుకుంటామో అది మనకు జరుగుతుంది. అర్థమవుతుంది కదా? క్రీస్తు యేసు సంబంధులు ఇక్కడ అన్నాడు, అక్కడేమన్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. ఇది కావాలా? లేకపోతే ఇవన్నీ నేను తీసేసుకోవాలి. ఏవి తీసేసుకోవాలి అంటే, భాస్కర్ గారు ఇది తీసుకోకుండానంటావా? ఇది తీసుకోవడం కాదు, దీని విషయంలో చచ్చిపోతాం. తీసుకోవడం వేరు, చచ్చిపోవడం వేరు. తీసుకుంటే మళ్ళీ ఏం చేస్తాం? గొంగళ పురుగు మరలా బటర్ఫ్లై అయిపోయిన తర్వాత మళ్ళీ గొంగళ పురుగు అయ్యే ఛాన్స్ ఉండదు. గొంగళ పురుగుగా ఉంటూ గూడులోంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్తుంది అనుకోండి, అది అప్పటికి కూడా ఏమవుతుంది, గొంగళ పురుగులాగా ఉండిపోతుంది. అర్థమవుతుంది కదా? ఇంకొక విచారకరమైన విషయం ఏంటి తెలుసా, ఈ గొంగళ పురుగు గూళ్ళో ఉన్నప్పుడు కానీ మీరు అయ్యో పాపం అది ఎలా వస్తుంది బయటికి అని మీరు హెల్ప్ చేశారనుకోండి, ఏమవుతుంది, అది మళ్ళీ గొంగళ పురుగులాగా ఉంటుంది. ఆ గూడు కట్టుకొని దానంతట అదే దానిలో నుంచి ఏమవ్వాలి, బయటికి రావాలి. కానీ గొంగళ పురుగు బయటికి రాదు. ఎలా వస్తుంది? బటర్ఫ్లై లాగా, సీతాకోచలకలాగా బయటకు వస్తుంది. అంటే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపడినప్పుడు, మన పాపముల విషయమే అది రియల్ రిపెంటెన్స్, అది రూపాంతరం చెందడం, మనస్సు రూపాంతరం చెందడం అనమాట. అంటే మనం పూర్తిగా బటర్ఫ్లై లాగా అవ్వడం, అంటే సీతాకోచిలకలాగా మారడం. కనుక అప్పుడు ఏమవుతుందంటే మీ నిర్ణయాలు, ప్రతిచర్యలు, నమ్మకాలు, చూడండి, మీ నిర్ణయాలు, మీ ప్రతిచర్యలు, నమ్మకాలు ఇప్పటికీ మునుపటిలాగే కనిపిస్తే మీ మనసు నూతనపరచబడలేదు, మీకు కేవలం సమాచారం మాత్రమే ఉంది. ఇవన్నీ గోపజలు తెలిసినట్టు ఉంటాయి కదా. మీ యొక్క నిర్ణయాలు, ప్రతిచర్యలు, నమ్మకాలు ఇప్పటికీ మునుపటిలాగానే కనిపిస్తుంటే మీ మనసు నూతనపరచబడలేదు, మీకు కేవలము సమాచారం మాత్రమే ఉంది.
అంటే విషయాలను మనం జస్ట్ తెలుసుకున్నాం అంతే. ఇఫ్ యువర్ డిసిజన్స్, రియాక్షన్స్ అండ్ బిలీవ్స్ స్టిల్ లుక్ ద సేమ్ యాజ్ బిఫోర్, దెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెన్యూడ్, యు ఆర్ జస్ట్ ఇన్ఫార్మ్డ్. నీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్ వెన్ స్క్రిప్చర్ కరెక్ట్స్ యూ, నాట్ కంఫర్ట్స్ యూ. వాక్యం మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంది అంటే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్ వెన్ స్క్రిప్చర్ కరెక్ట్స్ యూ. దేవుని వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, మనలను సరిచేస్తుంది అంటే మీరు దేవుని వాక్యం వింటుండగానే మీరు సరిచేయబడుతున్నారు అంటే మీరు రూపాంతరం చెందారు. మిమ్మల్ని దేవుని వాక్యం ఆదరించాలి అనుకుంటారు చూసారా, ఇంకా మీరు సరిచేయబడాలి. అస్తమాటికి మీకు ఆదరణే, సరిచేయబడాలి. దేవుని వాక్యం ఏమవ్వాలి? లేఖనాలను మీకు ఓదార్పునివ్వడం ఒకటే కాదు, లేఖనాలను మిమ్మల్ని సరిదిద్దాలి. అర్థమవుతుంది కదా? సత్యము మీ సొంత అభిప్రాయాలను అధిగమించినప్పుడు మీరు రూపాంతరం పొందారు. సత్యము మీ సొంత అభిప్రాయాలను అధిగమించినప్పుడు అంటే ట్రూత్, దేవుని వాక్యము మీ యొక్క సొంత అభిప్రాయాలను దాటి ఆధిక్యత మీరు ఇస్తున్నప్పుడు, ట్రూత్ ఓవర్ రైట్స్ యువర్ ఒపీనియన్స్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఇది కొంచెం కష్టంగా ఉందా? సత్యం అనేది, వాక్యం అనేది మీ యొక్క అభిప్రాయాలను దాటి పైన ఉండాలి. వాక్యం నా అభిప్రాయాలు నేను దాటను అంటే అవ్వదు. నా అభిప్రాయాలు దాటి దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఓకేనా? యోబు ఒక చోట ఏమంటాడంటే నా స్వాభిప్రాయము కంటే అంటాడు. బహుశా అది 23 చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము కొంచెం ఒక 5 నిమిషాలు యోబు పట్టండి, ముగించేస్తాను. 12వ వచనం చూడండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను, దేవుని నోటి మాటలను మన స్వాభిప్రాయాల కంటే ఎక్కువగా దట్ ఈస్ అ రెన్యూడ్ మైండ్. నూతన పరచబడినటువంటి మనసు. మన స్వాభిప్రాయాలు మనం చూడండి, మనం ఎంత వాక్యం వినండి, ఎన్ని ప్రార్థనలు చేయండి, నా అభిప్రాయం మారదు. ఇప్పుడు ఏంటి? నువ్వేమలేదు, రూపాంతరం పొందలేదు. రూపాంతరం పొందకపోతే ఏం చెప్పాను నేను? గొంగలి పురుగు. పట్టుకోండి గొంగలి పురుగుని, పట్టుకోగలరా అంటాం కదా. పొరపాటున మన చేతి మీదో షర్ట్ మీదో గొంగలి పురుగు పారికితే మనకు ఎలాగుంటుంది? మీరు రూపాంతరం చెందకపోతే గొంగలి పురుగే. అర్థమవుతుంది కదా? కనుక మన స్వాభిప్రాయాల కంటే దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ట్రూత్ ఓవర్ రైట్స్ యువర్ ఒపీనియన్స్. స్క్రిప్చర్ కరెక్ట్స్ యూ, నాట్ కంఫర్ట్స్ యూ. ఎప్పుడూ వాక్యం మనకు ఆదరించే అనుభవం కాదు, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుండాలి? సరిచేస్తూ ఉండాలి. అంటే అలాగ మనం దాన్ని స్వీకరించాలి, అలా స్వీకరించాలి. ట్రూత్ ఓవర్ రైట్స్ యువర్ ఒపీనియన్స్ అంటే సత్యము మన యొక్క అభిప్రాయాలకు మించి ఉండాలి. తర్వాత యూ థింక్ డిఫరెంట్లీ ఈవెన్ వెన్ ఇట్ ఫీల్స్ అన్కంఫర్టబుల్. యూ థింక్ డిఫరెంట్లీ. తెలుగులో చెబుతానండి. దేవుడు చెప్తున్నటువంటి విషయాలను మీకు అసౌకర్యంగా అనిపించినప్పుడు కూడా మీరు భిన్నముగా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని బట్టి మీకు అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది కనుక నేను దాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అసౌకర్యంగా ఉన్నా దాన్ని ఎప్పుడైతే మనం ఇలా చేస్తున్నామంటే మనం రూపాంతరం చెందేస్తాం. మనకు చాలా ఈజీగా ఉంటుంది, అది బాగా కష్టంగా ఉండదు. అప్పుడు చాలామంది ఎలాగ ఉంటుంది, చాలా భారంగా చేస్తారు, అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రూపాంతరం చెందలేదు. ఇప్పుడు గొంగళి పురుగు బటర్ఫ్లైలాగా యాక్ట్ చేయాలనుకో ఎంతకాలం యాక్ట్ చేస్తారు చెప్పండి? అందుకే చాలామంది యాక్టింగ్ క్రిస్టియన్స్ ఉంటారు, ఎంతకాలం యాక్ట్ చేస్తారు? వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది యాక్టింగ్. ప్రతిదీ కూడా ఏమవుద్ది? కష్టం కదా. ప్రతిదీ యాక్ట్ చేయాలంటే ఏమవుద్ది? కష్టం అవుద్ది.
రియాలిటీలోకి వచ్చాం అనుకోండి, రూపాంతరం అయిపోయాం అనుకోండి, మనకి యాక్టింగ్ ఉండదు. ఏమవుతుంది? ఈజీగా అసౌకర్యంగా అనిపించినప్పుడు కూడా మనము మనకు అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం విషయంకి వచ్చేసరికి మనం తొందరగా ఏం చేస్తాం? మార్చుకుంటాం. ఓకేనా? కనుక మీ సొంత మనస్తత్వానికి మెరుగుపరచడం చేసే ప్రయత్నాలు ఆపండి. అది ఎప్పటికీ కూడా బాగు చేయబడడానికి ఉద్దేశించబడలేదు. అది పూర్తిగా మార్చబడడానికి ఉద్దేశించబడదు. మెరుగుపరచడానికి కాదు, మార్చబడాలి. అర్థమవుతుంది కదా? మెరుగుపరచడం వేరు, మార్చడం వేరు. మనం గొలుసిచ్చి మరలా దాన్ని కొంచెం మెరుగుపెట్టి ఇవ్వండి. మార్చడం వేరు. ఏంటి? పూర్తిగా కొత్తది, పూర్తిగా కొత్తది. కనుక ప్రతిరోజు కూడా మనం నూతనత్వంలోనికి మనము రావాలి. అదే రూపాంతరము చెందడం. ఈ రూపాంతర అనుభవం చెందినటువంటి అనుభవంలోనికి వస్తేనే దేవుని కొరకు దేవుని యొక్క చిత్తాన్ని మనము సులువుగా ఉత్తమమును అనుకూలమునైన దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము వారికి బయలుపరచబడతారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము తెలియాలంటే మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఈ నూతనం అవ్వడం అంటే దేవుని బిడ్డలారా, మనం ఏదో కొంత మెరుగుపరచుకోవడం కాదు, పూర్తిగా ఏమవ్వాలి? పాతది పోయి ఏమవ్వాలి? యు రిప్లేస్ యువర్ ఎంటైర్ థింకింగ్ ప్యాటర్న్ విత్ గాడ్ సేస్. మన ఆలోచన అంతా కూడా దేవుని వాక్యానుసారంగా మార్చేసుకుంటాం. అర్థమవుతుంది కదా? కనుక రెన్యూయింగ్ ఈజ్ నాట్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈజ్ రిప్లేస్మెంట్. కనుక సిస్టమ్ మారకపోతే, ఏది మారకపోతే, మనం ఆ సిస్టమ్స్ మార్చుకోకపోతే మనం ఎంత వాక్యం వింటున్నా 10 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా మరలా మొదటిది ఏం చెప్పాను? పెళ్ళి. రెండోది ఏం చెప్పాను? రెండోది ఏం చెప్పలేదు కదా? ఇల్లు కడుతున్నప్పుడు ఉంటుందండి, వాళ్ళ యొక్క సిస్టమ్స్ తీస్తారు. వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా ఏం చేస్తారు? బయటికి తీస్తారు. వాళ్ళ సంస్కృతి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్, జీవన విధానం. మరలా ఏమవుతుంది? కొన్ని రోజులకి వచ్చేసరికి మరలా ఆ ఓల్డ్ ప్యాటర్న్లోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కనుక మనం ఏం మారిపోవాలంటే రిలీజన్, కల్చర్, ఎమోషన్స్, భావోద్రేకాలు అన్నీ కూడా మార్చబడాలి. అర్థమవుతుంది కదా? అవి మార్చబడ్డం అంటే పూర్తిగా నూతనపరచబడాలి, రిప్లేస్మెంట్ అవ్వాలి. దానిని ఆ స్థానంలో ప్రభు యొక్క వాక్యాన్ని తీసుకురావాలి. ప్రభు యొక్క వాక్యం మనల్ని పూర్తిగా కంట్రోల్ చేసే అనుభవానికి రావాలి. ఆమె ప్రభు యొక్క వాక్యము మనల్ని ఏం చేయాలి? ప్రభు యొక్క వాక్యము కంట్రోల్లో లేరనుకోండి, నేను మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ప్రభు యొక్క వాక్యము కంట్రోల్లో ఉంటే మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా వెంటనే దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? మీరు చిన్న మిస్టేక్ చేసినా దేవుడు వెంటనే మాట్లాడతాడు. ఎందుకంటే యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వాక్యం యొక్క కంట్రోల్ లేరనుకోండి, మీరు పెద్ద మిస్టేక్ చేసినా మీకు అర్థమవుతుంది. మీరు పెద్ద మిస్టేక్ చేసినా మీకు ఎవరు చెప్పినా మీకు అర్థమవుతుంది. మీరు ప్రభు యొక్క వాక్యం యొక్క కంట్రోల్లో ఉంటే మీరు ఇలా బైబిల్ సరదాగా ఇలా తీసారనుకోండి, తక్కువ వచ్చేసింది అక్కడ వర్డ్. మీరు మామూలుగా సరదాగా అంటే మీరు వాక్యం తీయకముందు మీరు కీర్తనలో 44 ఏదో చదువుతున్నారు అనుకోండి, 44 డైరెక్ట్గా వచ్చేది కదా. మీరు తీగానే మీరు మధ్యలో ఇలా తీస్తారు, తీగానే మీకు అక్కడ వచ్చేది ఏంటి? కరెక్షన్ వచ్చేస్తుంది. నువ్వు ఏది ఎక్కడ కరెక్ట్ చేయబడాలో అక్కడ వెంటనే వచ్చేస్తుంది, అక్కడ ఆ వర్డ్ వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క కంట్రోల్లో ఉన్నావు. లేకపోతే సేవకులు చెప్పినా నీకు వెళ్ళదు, వాక్యం నువ్వు చదువుతున్నా నీకు అర్థమవదు. మన తప్పులు మనకు మాత్రం ఎప్పటికీ కూడా కనబడవు. ఎందుకు కనబడవు అంటే యు ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని ఆత్మ యొక్క కంట్రోల్లో మనం లేము. క్రిస్టియన్ లైఫ్ ఇట్ షుడ్ బీ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క వాక్యము చేత కంట్రోల్ చేయబడి ఉండాలి. దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది అంటే దేవుడు మనల్ని ప్రతిసారి కూడా దేంతో కంట్రోల్ చేస్తాడంటే వాక్యంతోనే కంట్రోల్ చేస్తాడు.
లేకపోతే మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? చిరుతుపులు మనం. ఎలాంటి వాళ్ళం? చిరుతుపులి. ఈ చిరుతుపుల్ని దేవుడు ఏం చేశాడంటే వాక్యము చేత కంట్రోల్ చేశాడు. ఆమెన్. వాక్యము చేత కంట్రోల్ చేసి సాధు జంతువులు చేశాడు. ఆమె ఏ జంతువులు చేశాడు? జంతువులమే, కానీ సాధు జంతువులు అయ్యా. జంతువులు వంటి వాళ్ళమే. మనుషులందరినీ కూడా మృగాలతో పోలిస్తాడు ఒక కీర్తనలో. కానీ ఇప్పుడు మనం ఏమయ్యామంటే దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే దేవుని వాక్యం మిమ్మల్ని మీ పొరపాట్లని త్వరితముగా చెప్పట్లేదు అంటే యు ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి మీరు అప్పగించుకోవాలి. అదే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి మీరు అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవడం అంటే ఆయన వాక్యానికి అప్పగించుకోవాలి. ఆయన మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా సంతోషముగా, ఆయన మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆనందించాలి. అర్థమవుతుంది కదా? కనుక ఆ రెన్యూ మైండ్ కోసం ఎక్కువసేపు చెప్పాను కదా, తర్వాత విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తాను. ఆ రెన్యూమింగ్ మైండ్ అనేది వచ్చేసరికి కేవలము జస్ట్ మెరుగుపరుచుకోవడం కాదు, పూర్తిగా రీప్లేస్మెంట్ అయిపోవాలి. కనుక సంస్కృతులు, మన యొక్క అలవాట్లు, మాది ఇంతే. చూడండి, కొంతమంది మేము ఇంతే, మా ఇంట్లో ఇంతే, మా పద్ధతి ఇంతే. ఏమంటారు? మా పద్ధతి ఇంతే, మా వాళ్ళు మా వాళ్ళు ఎలాగేనండి. ఇంకా ఏమవ్వాలి? ఈజీగా వాటిని ఏం చేయాలి? ఓవర్కమ్ చేయాలి. కొంతమంది బెండ్ ఎవరు? మేము ఇంతే బెండ్ ఎవరు? ఒక రాడ్ని ఏం చేయొచ్చు? బెండ్ చేయడం చాలా కష్టం కదా. బెండ్ అవ్వవు అవి. బెండ్ అవరు. ఎందుకు అవరు అంటే వాళ్ళ సిస్టమ్స్ ఏవి మార్చుకోరు, వాళ్ళు రూపాంతరం చెందలేదు. ఈజీగా మనం బెండ్ అయిపోవాలి. దేనిని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. దెన్ పరిశుద్ధాత్మ మనలోంచి ప్రవహించగలుగుతాడు. ఇవన్నీ దేని కొరకు అంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి, ప్రవహించడానికి అలాగ అనుకూలంగా ఉండాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తము మనం ఎరగాలంటే మీ మనస్సు మారి రూపాంతరము చెందండి. కనుక ఆ రూపాంతర అనుభవంలోనికి మనము మార్చబడితే దెన్ స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే అబోతద్దాల్లో పెట్టుకొని శరీర కార్యాలు చూసుకోవడమే. ఎప్పటి వరకు? చచ్చిపోయేదాకా చూసుకోవడం. అలాగే క్రీస్తు యేసు సంబంధాలు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. ఆమెన్. అక్కడితో తెగొట్టాలి అంతే తప్ప ఇంక 24 గంటలు ఎంతకాలమైన దురాశ, అసూయ, మత్సరము, కుళ్ళి ఇదే. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇవే. మనము సంపూర్ణమగుటకు వెళ్ళాలి. అర్థమైంది కదా? సో సంపూర్ణత అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనకు అనుగ్రహించబడుతుంది. ఈ మాటను మనం మరలా చదువుకుంటూ ఒప్పుకుందాము. క్రీస్తు యేసు సంబంధులు వారి శరీరాన్ని ఏం చేశారట? దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృతమైనది, నీతి విషయమై, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కనుక మన ఆత్మ నీతి విషయమే జీవించాలి. ఓకేనా? సిన్ కాన్షియస్తో జీవించకూడదు. సిన్ కాన్షియస్ను ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది కదా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనం అందరం కూడా కొన్ని మాటలైనా దేవుని వాక్యం బట్టి మనం ఒప్పుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఈజ్ అ రీజనబుల్ సర్వీస్. మన శరీరములను ప్రభుకి మనం సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకో కూడా మాట చెప్పాను. మనం ఎందుకున్నామో ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు.
మనం ఆయన నిమిత్తము భూమి మీద ఉన్నాము. మన శరీరంలో ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆ రూపాంతర అనుభవం అనేది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. రూపాంతరము చెందినటువంటి జీవితము ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని యొక్క చిత్తములో నడవగలుగుతారు. పరిశుద్ధుడా మా ప్రభువా, నాన్న ఇప్పటి వరకు రోమాపత్రిక 11 అధ్యాయాలు మేము ధ్యానం చేశాము. ఈ 12వ అధ్యాయం ప్రభువా నాయన తండ్రి ఉన్న లోతైన విషయాలు మరలా నాయన ఆ రెన్యూయింగ్ మైండ్ గురించి ప్రభా ధ్యానం చేయడానికి ప్రభా మీరు కృపించారు. నీకు వందనాలు దేవా. రిప్లేస్మెంట్ కాదు, ఆ రెన్యూమెంట్ నాయన, ఆ నూతనత్వం నాయన, మెరుగుపరుచుకోవడం కాదు నాయన తండ్రి దేవా. నాన్న ఇంప్రూవ్మెంట్ కాకుండా పూర్తిగా ఆ రిప్లేస్మెంట్లోనికి నాయన తండ్రి నూతనత్వంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి మనస్సు మారి రూపాంతరం పొందిన వారే నాయన నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క నాయన ఉద్దేశాలను, మార్గాలను తెలుసుకొని నీ కొరకు జీవించుటకు సహాయం చేయి. ఎంత గొప్ప మాట ప్రభు. క్రీస్తు యేసు సంబంధులు వారి శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు ప్రభా. ఆ గొప్ప కృపను మాకు నీకు సంబంధించిన వారముగా మేము అవడం ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. దైవానికి స్తోత్రాలు. మా శరీరం పాపం విషయమే మృతమైనది గాను, మా ఆత్మ నీతి విషయమే జీవము కలిగింది గాను దైవాని ఆత్మ ద్వారా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మా యొక్క సంస్కృతి, మా యొక్క భావోద్వేగాలు, మా యొక్క ఎమోషన్స్ నాయన తండ్రి, మాకున్నటువంటి ఆ కల్చర్ నాయన, వాటన్నిటిని విడిచిపెట్టి నీ వాక్యమునకు అధికమైన ప్రాముఖ్యత, వాక్యం యొక్క అధికారము కిందను, ప్రభావము కిందను నడిచే కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.